హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అమ్మాయి ఒడిశా అబ్బాయి ఛానల్కి. మా వినాయక చవితి కష్టాలు చూడండి మీరే. అస్సలకి ఫ్లవర్స్ దొరకవు ఒడిశాలో. ఎంత కష్టం అంటే అంత కష్టం. 3 పూలు 10 రూపాయలు, 2 పూలు 10 రూపాయలు. అక్కడ బామ్మ వేస్తుంది కదా, ఆ పువ్వులు వచ్చి 60 రూపాయలు, 70 రూపాయలు, 200 ఉన్నాయి. ఎంత కష్టమో చూడండి. అస్సలకి ఈ షాప్ తప్ప ఇంకెక్కడ షాప్స్లో దొరకవు పువ్వులు. మనం చూసి వెతికి వెతికి మల్కన్గిరి మొత్తం వెతికినా ఈ షాప్ తప్ప ఇంకొక షాప్ లేదు పూలకి. చూడండి మా పూల కష్టాలు. ఎంత కష్టమో పూలు కొనాలి అంటే. దగ్గర మనం ఆస్తులు అమ్ముకునేటట్టు ఉంటుంది. కేజీ ఫ్లవర్స్ కొనాలంటే ఆస్తులు అడిగేస్తారు ఇల్లు, అంత రేట్ ఇక్కడ. కానీ తప్పదు కదా, కొనాలి. పూజ ఉంది కదా. ఆ బామ్మ వేస్తుంది కదా, అవి 50 రూపాయల పువ్వులు. అన్నీ లేవు మళ్ళీ. చూడండి మల్కన్గిరిలో ఎన్ని కష్టాలు ఫ్లవర్స్ కోసం. ఇంకా ఇవి చూస్తే మారేడు పత్రి అవన్నీ ఉన్నాయి. మేము వెళ్దాం ఒక షాప్కి. ఇదిగోండి వినాయకుడు చూడండి మీరు కూడా, చాలా బాగున్నాయి కదా, చాలా సూపర్ ఉన్నాయి. మీకు నాకైతే నచ్చా బాగా. చూడటానికి కూడా చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నేను ఈరోజు ఇది మా స్ట్రీట్ షాపింగ్ అనుకోండి. వినాయక చవితి ఇవి ఫ్రూట్స్ అన్నీ నిన్న బై చేసాం, బట్ ఈరోజు ఫ్లవర్స్ అవి తీసుకొచ్చాం. కానీ ఎంత కష్టం అనుకోవాలా మల్కన్గిరిలో ఫ్లవర్స్కి. ఎప్పుడు మా ఆయన స్కూల్లో తెచ్చేవారు. స్కూల్లో ఫ్లవర్స్, రేపు పూజ కదా, స్కూల్లో కూడా యూజ్ చేస్తున్నారు పూలు, అందుకని తీసుకొని రాలేదు. అందుకే మేము వెళ్ళి కష్టాలు పడ్డాం. చూడండి మీరు కూడా ఎన్ని షాప్స్కి వెళ్ళాము. దగ్గర 5 to 6 షాప్స్కి వెళ్ళాం. ఎవరో వినాయకుడిని తీసుకెళ్తున్నారు చూడండి. ఇంకో షాప్కి వెళ్ళాం. అక్కడ అసలుకి వినాయకుళ్ళు చాలా అంటే అయిపోయినాయి సేల్ మొత్తం. అదిగోండి అవి కూడా ఎవరు బుక్ చేసుకున్నాయంట. అలా మేము సరే చూద్దామని చెప్పి అలా వెళ్ళాం. చూస్తూ ఉన్నాం. అక్కడ చిన్న వినాయకుడు ఏం లేవు, మేము ఇంట్లో పెట్టుకోవడానికి కదా, అంత వినాయకుడు ఏం లేవు. సేమ్ యాస్టిస్ ఇలాంటిదే మా హస్బెండ్ వాళ్ళ స్కూల్లో తీసుకున్నారంట. అంత లాస్ట్ నాట్ ఏ లీస్ట్ ఇక్కడికి వెళ్ళాం. ఇక్కడ ఒక బుజ్జి వినాయకుడిని చూసాం. ఇదిగోండి, మరీ అంత కాకపోయినా పర్లేదు, బాగున్నాడు కదా మా బుజ్జి వినాయకుడు. మీరు కూడా చూడండి మా వినాయకుడిని, చూసి ఎంజాయ్ చేయండి. అదిగోండి మా అలానే బై చేయడానికి చాలామంది వచ్చారు. అలా తిరుగుతూ ఎంజాయ్ చేసాం. ఈరోజు వెళ్ళి అలా స్ట్రీట్స్ మీద పడ్డాం నేను మా ఆయన. ఏం చేస్తాం మరి, తప్పదు కదా, పండగ కదా, పూజ చేసుకోవాలి కదా మీరు కూడా. అందుకనే మేము పూజ చేయడానికి కోసం వినాయకుడిని తెచ్చుకున్నాం. అలా గల్లీలు తిరిగి బుజ్జి వినాయకుడిని చూస్తూ వచ్చాం. మీరు కూడా చూడండి, మాతో పాటు ఎంజాయ్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసి అలా వెళ్ళిపోతే ఎలా, అంతే కదా. ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చిద్దేమో. లెట్స్ ట్రై. బాయ్ అని చూస్తూ ఉండండి. బాయ్. ఇదిగోండి ఇవన్నీ వినాయకుడి షాప్స్. కళ్ళకి వచ్చినాక కొట్టుకోకలు కళ్ళకి వచ్చినాయి. ఇటు వెళ్దాం పద మమ్మీ, కొంచెం ఫ్రంట్కి ఇలా స్ట్రైట్కి వెళ్దాం కొంచెం. అట్లేవు మరి, అట్లేవు. ఇల్లు ఎక్కడ ఉన్నాయి? నేను చూడలేదు. ఎంత మరి కలర్ ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఎక్కువ రేటు కలర్ఫుల్ ఉన్నాయంటే ఎక్కువ రేటు. కాకరకాయలు ఉన్నాయి, చిన్న కాకరకాయలు.